మొట్టమొదటిగా ఉప్పల్ బగాయత్లో మహాసభ కేటాయించిన 5 ఎకరాల స్థలంలో అమరావతి లక్ష్మీనారాయణ గారు 102 మంది 10 లక్షల రూపాయలు వసూలు చేసి 11 లక్షల రూపాయలు వసూలు చేసి 102 మెంబర్లతో ట్రస్ట్ చేసి దాంట్లో 55 మంది వాళ్ళ చుట్టాల పేర్లు రాసుకొని 40 మంది అక్కడక్కడ అందరూ రాసి ఆ ట్రస్ట్కి 5 ఎకరాలు అప్పగిస్తే దాంట్లో కళ్యాణం అవుతుంది, ఆ ట్రస్ట్కి మంచి జబర్దస్త్ పేరు వస్తుంది అనేది ఆయన ఆలోచన. నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకించిన. ఎందుకంటే మనకు అది కళ్యాణం అనేది ఇంపార్టెంట్ కాదు. 5 ఎకరాల స్థలం తెలంగాణలోని ఆర్యవైశ్యుల అందరి హక్కు దాని మీద ఉంది. ఎందుకంటే మహాసభకి ఇచ్చిందంటే అమరావతి లక్ష్మణ ప్రెసిడెంట్కి ఇవ్వలేదు, తెలంగాణ వైశ్యులందరికి సంబంధించిన సంస్థని గవర్నమెంట్ అనేది మనకు అలాట్ చేసింది. అందుకోసం నేను ఫస్ట్ మీటింగ్లో నేను డిఫర్ చేసే క్వశ్చన్ అది. మరి నేను ఏం చేస్తున్నాను చెప్పాలి కదా దాంట్లో. మరి ఆయన కళ్యాణ రూపం వద్దట్టుండు, మళ్ళీ వాళ్ళు ఏదో పైసలు జమ చేసి 11 లక్షలు అవ్వద్దట్టుండు, మరి ఎట్లా అని. నేను ఒక మామూలు మనిషిగా శ్రీశైలంలో మనం వెళ్ళినప్పుడు మనకు ఇబ్బంది జరుగుతుందని తెలంగాణ జిద్దుతోని ఆంధ్ర వాళ్ళతోని సింగిల్ ఎంపీ డొనేషన్ తీసుకోకుండా కేవలం తెలంగాణ సత్రం అని 36 కోట్లతో కట్టగలిగిన 3 ఏళ్లలో వసూలు చేసింది. మొత్తం 36 కోట్లు నేను జేబులో పెట్టినా అంటే నేను ఏం పెట్టలేదు. అంటే మనం చేస్తున్న నమ్మకంతో వైశ్యస్ ఇచ్చిండ్రు, ఓన్లీ తెలంగాణ ఫండ్స్తోనే కట్టినా అది కొత్త ప్రాంతంలోనే వసూలు చేయగలిగింది. మరి ఈ మహాసభ అధ్యక్షుడైతే ఎంత చేయగలుగుతాం అనేది మీరు ఆలోచించారు. ఎవరైనా కానీ, నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మహాసభ అధ్యక్షుడి కంటే రాష్ట్రంలో గౌరవం లభిస్తుంది. ఓ మంచి పని చేస్తుంటే అందరూ సహకరిస్తారు. దాంట్లోనే అన్న చెప్పిండు మనకు హాస్పిటల్ అనేది చాలా అక్కరుందన్న. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ అయిపోయినాయి అన్ని. కార్పొరేట్ హాస్పిటల్ అనేది వాడు ఏ దానికి పోయినా 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు అని బిల్ వేస్తున్నారు. మనోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, బీద వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నప్పటికీ కూడా 1 లక్ష రూపాయలు బిల్ వేసి ఏం చేస్తామన్నా, మరీ అన్యాయం అయిపోయింది. అట్లా కాకుండా ఎలాంటి ట్రస్ట్ లేకుండా, నేను ఒకటి చెప్తాను వినండి పూర్తిగా, ఎలాంటి ట్రస్ట్ ఉండదు. నువ్వు డబ్బులు ఎవరైనా ఇస్తే డోనరే అవుతారు, చందా ఇస్తాం. మహాసభకు 500 సభ్యత్వం తీసుకునే విధంగానే దాంట్లో ఉంటుంది. దానికి ఎవరు బాధ్యులు అంటే ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు అయితే రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర కోశాధికారి, జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా కోశాధికారి, మాజీ జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రధాన కార్యదర్శులు. మహాసభకు మాజీలు లేకుండానే చేసిండు, ఎన్నికలే కాలేదు. అట్లా వీళ్ళందరూ ఒక కమిటీ లాగా ఉండి ఆ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ జరగాలి హాస్పిటల్. అప్పుడు న్యాయంగా వైశ్యులకు ఏం కావాలో దొరుకుతుంది. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయింది, జిల్లా అధ్యక్షుడు దానికి పోతారు అన్నదానికి అన్న అని చెప్పినందుకు పని కావాలి. హాస్పిటల్ ఏం నడుస్తుందో చేస్తే అన్న ఆధ్వర్యం అన్న నెంబర్ అయినప్పుడు అక్కడ పని నడుస్తుంది ఆ కమిటీ. అందుకోసమే నేను దీంట్లో మొట్టమొదటి పాయింట్ తీసుకున్నాను. మీరు ఆ పేపర్ చూడండి. నేను అందరికి ఫస్ట్ ఇది పంపించాను, నేను నిలబడితే ఏం చేస్తాను, ఒక హాస్పిటల్ కడతా దాంట్లో. రెండోది ఒక వృద్ధాశ్రమం. అంటే అది కొంతమంది ఇబ్బంది, దాన్ని చెప్పాలని లేదు, వృద్ధాశ్రమాలను పెట్టవద్దు, దాన్ని ఎంకరేజ్ చేయకూడదు, నేను కాదన్న. కానీ తప్పని పరిస్థితులు కొన్ని వస్తున్నాయి, వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అనేది ఒక పాయింట్ తీసుకున్నా. అన్న దాని విషయంలో నేను చెప్తా, ఎంత బుద్ధవస్తున్నారు అయ్యా అంటలేరు, అవ్వకవ్వ అంటారు. బయట మూతవారికి పోతే వాడు ఎంబడి ఫాలోవర్లు 50 మంది ఉంటారు, ఇంటికి వస్తే మాత్రం అదే గంజి పోయాడు. అసలు నా కొడుకు చాలా మంది ఇవాళ కొంచెం ఖచ్చితంగా దాన్ని నేను వాళ్ళను మార్చి పెట్టమని చెప్తాం. తప్పని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం మనకు సెంటర్ ఉండాలి కనుక దాంట్లో వృద్ధాశ్రమం కూడా మంచిగా అధునాతన సౌకర్యాలతో కట్టాలనుకుంటున్నాం. రెండోది అన్న చెప్పింది గర్ల్స్ హాస్టల్. మనకు హైదరాబాద్ అన్న ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీ, చాలామంది విద్యార్థులు చదువుకోనికి వస్తున్నారు, ఇంజనీరింగ్ అంటే రకరకాల. తర్వాత ఉద్యోగం చేయడానికి కూడా వస్తుంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ అక్కడికి వస్తున్నారు. మనం ఫ్యామిలీ వీడియో ఉంటుంది, అమ్మాయి పోయి హైదరాబాద్ ఆమె జాబ్ చేయాలి, ఏడ ఉండాలి. ప్రైవేట్ హాస్టల్స్ అంతా మనకి ఈరోజు సెక్యూరిటీగా లేవు. మన మహాసభ ఆధ్వర్యంలో 5 ఎకరాల ప్లేస్ సెంటర్లో ఉంది, నడి బొడ్డులో కేసీఆర్ ఇచ్చిండు, పుణ్యం కట్టుకున్నాడు. ఈరోజు మన దాంట్లో డెఫినెట్గా కూడా ఒక గర్ల్స్ హాస్టల్, ఒక బాయ్స్ హాస్టల్, మహాసభ బిల్డింగ్ అన్నీ కూడా ఎలాంటి ట్రస్ట్ లేవు, అంత జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కమిటీ ఆధ్వర్యంలోనే నడవాలి. అది 2 సంవత్సరాల లోపల నేను పూర్తి చేస్తాను చెప్తున్నాను. నేను అధ్యక్షుడైన 2 సంవత్సరాల లోపలనే నేను ఎవరిని అడుక్కుంటానా, పైసలు చెప్తానా, ప్రజలను పట్టుకుంటానా, ఊరు తిరుగుతాను తెచ్చి దాన్ని కంప్లీట్ చేస్తాను. ఇది నా యొక్క ఎజెండా. అన్నేమంటారు, ఫంక్షన్ హాల్ కడతా, 100 మందితో ట్రస్ట్ చేసుకుంటా, నేను ఫంక్షన్ హాల్ నడుపుకుంటా అంటున్నాడు. అట్లా కాదు, ఇది హాస్పిటల్ కట్టాలి, వృద్ధాశ్రమం, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, మహాసభ బిల్డింగు. దాంట్లో మనకు జస్ట్ లాడ్జ్ టైప్లో ఇట్లేవరలో ఓతరు మంచిగా చెట్ట ఉన్నదికే వసతి రూమ్స్ కూడా ఉంటాయి. ఆ రకంగా ఒకటే కంపౌండ్లో ఇవన్నీ నిర్మాణం చేసి అది ఆర్గనైజేషన్ బై మహాసభ అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, మాజీ అధ్యక్షులు వాళ్ళకు గౌరవం ఇచ్చే విధంగా దాన్ని డిజైన్ చేసి పోవాలనేది మొదటి సబ్జెక్ట్. రెండోది వచ్చేసాలకు
చింతల్ బస్తీలో మనకు ఆఫీస్ ఉంది. అది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఉంటే అప్పటి నుంచి కలిసినప్పటి నుంచి ఉంది. అది విడిపోయినప్పుడు కేసులు అయినాయి. మేము పనిచేసినాం 10 ఏళ్ళని అంటున్నాం. కేసులు విడిపోయినందుకు కేసులు కాలేదు. మేము కూడా మహాసభలో 2000 సంవత్సరం నుంచి పనిచేస్తున్నా, ఆర్గనైజేషన్ కంపెనీలో ఉన్నాం. కేవలం మన టీజీ వెంకటేష్ గారు కూర్చోబెట్టి 3 ప్రాంతాలకు సంబంధించింది తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 33% రేషియో వస్తుందంటే అయ్యా మా టౌన్లో ఉందని కూర్చోబెడితే ఆయన 40-60 చేసి సెటిల్ అయిపోయింది. ఏ కేసు లేదు దాని గురించి. కేసు ఎందుకు ఉంది అంటే కేవలం ఆయన ప్రెసిడెంట్గా ఇనానమస్గా ఎన్నిక చేసుకున్నందుకు కేసు పడ్డది. ఎందుకంటే ఎన్నికలు పెట్టకుండా ఆయన నేనే ప్రెసిడెంట్ అని ప్రకటించుకున్నారు. నామినేషన్ వేసిన వాళ్ళని పక్కకు దొక్కితే వాళ్ళు నన్ను నామినేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారని చెప్పి కేసు వేసారు. మేము కేసులో పాల్గొన్నాం అంటే నీ ఎక్కడిది సమస్య నాకు అర్థం కాలేదు. నువ్వు ఎన్నికలు పెట్టకపోతే కేసు అయితే అది మా సభకి ఎందుకు సంబంధం ఏమవుతుంది? అది కేసులు ఉన్నాయన్నాడు. ఇంకోటి రెండోది ఏం చెప్పిండు, కరోనా వచ్చింది అన్నాడు. కరోనా ఎప్పుడు వచ్చిందన్న అందరికీ తెలుసు. కొత్తగా కరోనా హైదరాబాద్లో ఏం గుడక రాలే. ఇప్పుడు కరోనా వచ్చింది పోయింది. 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు ఊకొని దిగితే కూడా ఉంటుండే. ఇక్కడ జిల్లా అధ్యక్షులు మారలేదు, అందరూ మారిండ్రు. వాళ్ళ కరోనా అయిపోయింది ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది అన్న. అది ఉంటుంది. కరోనా అయిపోయిందని కరోనా పెట్టాడు, ఎప్పుడు ఎన్నికలు పెట్టాడు. 2 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం కూడా అందరికీ తెలుసు. దాదాపుగా ప్రతి మీటింగ్లో పెద్ద ఎత్తున లొల్లి చేసిన ఇంతకుముందే చెప్పినది. దానికోసం అది ఏం చేస్తాం అనుకుంటున్నాం అంటే టీజీ వెంకటేష్ గారు మనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన 2 రాష్ట్రాల్లో 2 కళ్ళలాగా చూస్తాడు. మనం డెఫినెట్గా ఆయన దాని పోయి కూర్చొని కమిటీ అయినాక సార్ ఆయన ఫస్ట్ చెప్పిన అయ్యా మీరు దాన్ని రెన్యువేట్ చేయండి, నేను ₹1 ఇస్తా పోన్నాడు. కానీ ఈయన తీసుకోడు, దాన్ని రెన్యువల్ చేయడు. దాంట్లో బల్లులు ఎలుకలు కొరలాడుతున్నాయి, దాంట్లో ఉండడానికి కూడా వస్తుంది కనీసం.